ఇది మూడవ తరం పరికరం. ఇందులో 3 సీటీలున్నాయి. ఒకటి ఆర్ ఫేజ్ కోసం, ఒకటి వై ఫేజ్ కోసం, మరొకటి బి ఫేజ్ కోసం. ఇక్కడ మీరు కనెక్షన్ టెర్మినల్స్ చూడవచ్చు. ఇది 4 కోర్ కేబుల్ ఆర్, వై, బి మరియు న్యూట్రల్ కలిగి ఉంది. ఆర్ ఫేజ్ L1కి, వై ఫేజ్ L2కి, బి ఫేజ్ L3కి మరియు న్యూట్రల్ Nకి కనెక్ట్ చేయబడుతుంది. మీరు చూస్తున్నది 100 ఆంపియర్ సిటీ. ఇందులో ఉన్న ఆర్ గుర్తు ఇది ఆర్ ఫేజ్ కోసమని సూచిస్తుంది. కరెంట్ ప్రవాహ దిశ S1 నుండి S2 వరకు ఉంటుంది. అంటే S1 సోర్స్ వైపు, S2 లోడ్ వైపు ఉండాలి. అదేవిధంగా వై ఫేజ్ కోసం ఒక సిటీ ఇక్కడ ఉంది. అలాగే బి ఫేజ్ కోసం మరో సిటీ ఇక్కడ గుర్తించబడింది. ఇది DIN రైల్ మౌంట్. ఈ క్లాంప్ సహాయంతో డివైస్ను DB లోపల MCBకి దగ్గరగా అమర్చవచ్చు. ఇప్పుడు మేము మూడవ తరం పరికరాన్ని DIN రైల్పై అమర్చుతున్నాం. డివైస్ను రైల్పై ఉంచి క్లాంప్లో టెస్టర్ను పెట్టి క్రిందికి లాగి డివైస్ను బలంగా నొక్కి అమర్చండి. ఇప్పుడు డివైస్ సురక్షితంగా అమర్చబడింది. ఇది ఆర్ ఫేజ్ పై అమర్చాల్సిన ఆర్ ఫేజ్ సిటీ. ఇక్కడ ఆర్ గుర్తు చూడవచ్చు. సిటీని బాణం దిశ కరెంట్ ప్రవాహ దిశతో సరిపడేలా అమర్చాలి. మేము ఎరుపు వైర్ను సిటీ ద్వారా పంపి దాన్ని తిరిగి MCB టెర్మినల్లో ఈ విధంగా ఉంచి స్క్రూను బిగుతుగా తిప్పుతాము. అదేవిధంగా వై మరియు బి ఫేజులకు సంబంధించిన సిటీలు కూడా అమర్చబడ్డాయి. ఇప్పుడు ఈ కేబుల్ ద్వారా డివైస్కు పవర్ ఇస్తున్నాం. ప్రధాన MCB ఇన్పుట్ వైపు నుండి పవర్ తీసుకుంటున్నారు. తద్వారా MCB ట్రిప్ అయినా లేదా ఆఫ్ అయినా డివైస్ ఆగదు. MCB టెర్మినల్లో అదే కనెక్షన్ పాయింట్ నుండి L1 వైర్ను ఆర్ ఫేజ్కు కనెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితమైన రీడింగ్స్ కోసం ఆర్, వై, బి మరియు న్యూట్రల్ సరైన క్రమంలో ఉండటం చాలా ముఖ్యం. మీరు చూస్తున్నట్లుగా పవర్ ఇండికేటర్ ఆన్లో ఉంది, కానీ వైఫై ఇండికేటర్ ఎరుపు రంగులో ఉంది. అంటే డివైస్ ఇంకా వైఫైకి కనెక్ట్ కాలేదు. ఇప్పుడు నేను ఈ చిన్న బటన్ను నొక్కుతున్నాను. మీరు చూస్తున్నట్లుగా వైఫై లైట్ ఇప్పుడు మెరుస్తోంది. డివైస్ పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఇక్కడ OHEM_Xspot_ అనే వైఫై నెట్వర్క్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ABCD 1 2 3 4 పాస్వర్డ్ను ఎంటర్ చేసి కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయిన తర్వాత నెట్వర్క్లో సైన్ ఇన్ చేయమని సూచించవచ్చు. దాన్ని క్లిక్ చేస్తే పేరింగ్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇది మీ బాట్ ఐడి. వైఫై నెట్వర్క్ ఎంపిక చేయడానికి ముందు బాట్ ఐడి సరైనదేనా అని ధృవీకరించండి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వైఫై నెట్వర్క్ల జాబితా కనిపిస్తుంది. మీకు కావలసిన నెట్వర్క్ను ఎంచుకుని పాస్వర్డ్ను నమోదు చేయండి. బాట్ విజయవంతంగా వైఫైకి కనెక్ట్ అయిన తర్వాత ఇండికేటర్ లైట్ గ్రీన్ రంగులోకి మారుతుంది. మీరు చూస్తున్నట్లుగా గ్రీన్ లైట్ మెరుస్తోంది. అంటే డివైస్ విజయవంతంగా ఇంటర్నెట్కు కనెక్ట్ అయింది. సింగిల్ ఫేజ్ మోడ్లో జెన్ 3 డివైస్ ఉపయోగించడానికి వై మరియు బి ఫేజ్ సిటీలను తీసివేసి ఆర్ గుర్తు ఉన్న ఆర్ ఫేజ్ సిటీ మాత్రమే ఉపయోగించాలి. 21 సప్లై వైపు లైవ్ ఫేజ్ నుండి పవర్ తీసుకుని చూపినట్లుగా L1, L2, L3లను లూప్ చేయాలి. న్యూట్రల్ కనెక్షన్ను N టెర్మినల్కు ఇవ్వాలి. ఇదితో జెన్ 3 డివైస్ ఇన్స్టాలేషన్ మరియు సెటప్ ప్రక్రియ పూర్తవుతుంది.